అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడారు, కొన్ని తాతల తండ్రుల కాల నుంచి మీరు పూజలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీకు ఎప్పటి నుంచి తెలుసు ఆ టెంపుల్ అసలు? మా మామ తండ్రి నుంచి మా ఆయన వాళ్ళ తాత నుంచి గుడి పెట్టిరు. అప్పటి నుండి వాళ్ళ తాతలు చేసినాక మా మామలు చేసిరు. మా మామలు చేసిన తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం. అప్పుడు అందులోకి పోనీకే దారి లేదు. మేము గుట్టలు దిగుకుంటా ఎక్కుకుంటా నీళ్ళలో వాడుకుంటా లేసుకుంటా వాళ్ళని రమ్మంటే మీరు చచ్చేదే ఎక్కువ ఉంది అమ్మ, మేమేడ రావాలా అందరూ అసలు టైంలో మేము చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు 2 ఏళ్ళ 3 ఏళ్ళ కింద ఒక ఆయన తురకాయన గుల్లగొట్టిండు. అది వెనక కనిపించక గుల్లగొట్టిండు. గుల్లగొడితే అదే రాత్రి 12 గంటల రాత్రి పోయి మేము పోలీస్ స్టేషన్లో కంపెనీ ఇచ్చినాం. ఇస్తే వాడు వచ్చి సరే ఆయనకి ఏమైందో ఏం కథనో భయపట్టి మాకు ఇది చిన్నగా చేసుకొని రమ్మని నేను తెలియక చేసిన అన్నాడు. సరే అని చిన్న గోడలు పెట్టి చేసుకున్నాం. గోడలు పెట్టి చేసుకున్నాక దాని మీద ఒక రేక వేసినాం. 2 ఇటుకలు పెట్టి దీపం పెట్టినాం. అందులో అమ్మవారు మాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఏంది ఇట్లా అంటే నాకు రూపం కావాలి, ఇంత కట్టిరు నాకు రూపం లేదు, రూపం కావాలన్నది. సరే అని అందరము మా కుటుంబం మొత్తం అందరం కలిసి నిన్న పైసలు వేసుకొని రూపం తెచ్చి పెట్టినాం. రూపం పెట్టినాక పూజలు చేసినాము, అమ్మవారిని కూసున పెట్టినాము, బోనాలు చేసినాము, శివసతులకు బియ్యాలు పోసినాము. ఆడ ఆటలు అన్నీ చూసిర్రు వాళ్ళు, ఎంఆర్ఓలు కూడా అన్నీ చూసిర్రు. మీ గుడి దగ్గరకు రామమ్మ, మీరు చేసేది చేసుకొని పక్కల పంటున్నాయి గులగొట్టేసిర్రు. మేము ఆవిడ దగ్గరకు వస్తున్నాం కానీ మీ గుడి దగ్గరికి రాము అన్నారు. మళ్ళీ అదే రాత్రి ఏమయ్యింది, ఎందుకు గులగొట్టిర్రు, ఎవరు ఏం చేసిర్రు? అప్పుడు అమ్మవారు ఉన్నప్పుడు అసలు ఎమ్మెల్యే కాలని ఎక్కడికి వచ్చింది? ఎమ్మెల్యే కాలని ఏం లేవు. మేము ఆ గుట్రాలలో సచ్చుకూడ బతుకుడ పోతుంటే ఎందుకు రాత్రి గుడి కూలగొట్టి అమ్మవారి విగ్రహం ఎందుకు చేసారు? మరి ఎవరు చేసారు అనుకుంటారు? తల్లి ఎవరికేమి ఇది చేసిందో వామని ఎట్లా చేసిరు వాళ్ళ కుటుంబానికి అట్లనే కానీ వాళ్ళ కుటుంబానికి అదే గతి రాని. ఇప్పుడు మాకు అమ్మవారు లేకుండా చేసిరు. మేము ఏమైనా పోయి ఇంత కొబ్బరికాయ ఏ చిన్నదైనా కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము ఆడికి పోయి కొబ్బరికాయ కొట్టి ఇంత మొక్కుకొని వస్తాం. ఇప్పుడు 1-2 నెలల నుంచి మాకు ఏ బాధ లేదు. ఏ కొబ్బరికాయ కొడదామన్నా గేటు కాడికి పోయి కొడదామన్నా కొట్టనిస్తలేరు మమ్మల్ని. ఇంకా ఉన్నారు గేటు కాడ కొడతా అంటే కొట్టనిస్తలేరు. మా తల్లిని మాకు దూరం చేస్తారు. తల్లి వాళ్ళని చూసుకోవాలి అంతే. చూసిరా మీరు విగ్రహం తీసేసిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం ఎక్కడుందో మీకు ఏమైనా తెలుసా? విగ్రహం ఏమైనా చూపెట్టిరా? ఆఫీసులు చూపెట్టిరా? ఫిలిం నగలరా మైసమ్మ గుళ్ళో పెట్టిరు, కట్ట మైసమ్మ గుళ్ళో పెట్టిరు. మేము ఆడికి కూడా పోయినాం. ఒక్క పోలీస్ ఆయన ఉండే నేను పోయినప్పుడు. నేను పోయినా ఇట్లా గుంపులు నిండిపోయిరు. కనీసం అమ్మవారి ముఖం చూస్తాం, ఆమె ఎట్లుంది గులగొట్టిరు ఎట్లుంది, ఒక అమ్మవారి ముఖం చూస్తామంటే కూడా చూడండి వెళ్ళరు మమ్మల్ని. లోపలికి టచ్ కానిస్తలేరు గేటుకు. ఎట్లుంది ఇప్పుడు? ఏమనిపిస్తుంది? అమ్మవారు అక్కడ లేరేమని చెప్పుకోవాలంటే కూడా లేదని అంటున్నారు కదా, ఏమనిపిస్తుంది? పూలు అవుతుంది. ఇంట్లో కొబ్బరికాయ కొడదామన్నా లేదు, ఏది లేదు. మొన్న రాత్రి తెల్లందాక రాత్రికి 5 గంటలకు 6 గంటలకేమో పోయి పిల్లలు కొట్టుతాయి. కొబ్బరి పచ్చలు కూడా ఆడ ఉంచొద్దు అంటారు పోలీసు వాళ్ళు. పసుపు కుంకుమ వేయద్దు, కొబ్బరి పచ్చలు ఉంచొద్దు, తీసేరు ఇడుకలు తీసేరు. మా తల్లి అంత ఆజమేలిన ఆమెకి ఇంత కొబ్బరికాయ కొట్టనిస్తలేదు. మరి ఇక మేము ఎట్లా బతకాలి? మేము మా గురించి అడుగుతలేము. ఓలోలా అనుకుంటున్నారంట వాళ్ళు కబ్జా చేసుకో. మాకు కబ్జా వద్దు, మాకొద్దు. మా తల్లికి ఎంత ఇస్తారు అంతనే ఇరి. ఇది కూడా ఒక వార్త అనిపిస్తుంది, గుడి పేరుతో మీరు స్థానికులు కబ్జా చేస్తారు అని చెప్పేసి. మరి ఏమన్నా కబ్జా? మాకొద్దు, మాకు గంటెడు జాగొద్దు, ఒక గుడిసొద్దు మాకు. మాకు ఇంతో అంతా తల్లి కలిగిచ్చింది. ఒక ఇల్లో బొల్లో ఏదో ఉంది మాకు, గోపురం అయితే ఉంది మాకు, లేక కాదు. మాకు మా తల్లికి ఇవ్వాలి అంతే, వేరేది అవసరమే లేదు. ఎవరో అనుకుంటారో వాళ్ళకి చూసుకొని ఆ తల్లి సత్యంగల తల్లి చూసుకొని, మాకు అవసరం లేదు. మనతో పాటు అడ్వకేట్ కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏంటి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందండి? ఏం చెప్పింది కోర్టు? ఏమైనా డెసిషన్ తీసుకుందా లేకపోతే అధికారులకు ఏమైనా సూచన చేసిందా? మనము ఈ ఇన్సిడెంట్ పైన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇటు విషయంలో షేక్పేట ఎంఆర్ఓ గారికి డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది. వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే అకింపేట్ విలేజ్ షేక్పేట్ మండలంలో 102 సర్వే నెంబర్, దీంట్లో 8 ఎకరాల 3 గుంటల టోటల్ ల్యాండ్ ఉంది. అది మొత్తం కూడా 1950 నుంచి కూడా పూర్వం గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళ వాదన. దాంట్లో మన పర్టికులర్ టెంపుల్ సబ్జెక్టర్ ల్యాండ్ వచ్చేసి ఒక 10 గుంటల ల్యాండ్ 102/1 కిందకి ఫాల్ అవుతుంది. అది కూడా పూర్వంబోకు, అది వేకెంట్ ఉంది, గవర్నమెంట్ పొజిషన్లో ఉందని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నామంటే లెట్ ఇట్ బి గవర్నమెంట్ పొజిషన్లో ఉండని, కానీ అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా, అమ్మవారి గుడి కట్టి గవర్నమెంట్ పొజిషన్లో ఉంచుకోమనండి, మాకేం వద్దు అది. కానీ అమ్మవారిని ఇట్లా ఈ విధంగా అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి హై హ్యాండెడ్గా ఎంఆర్ఓ కలెక్టర్ హై హ్యాండెడ్గా వచ్చి వాళ్ళు తీసుకోపోయిన చర్య మాత్రము హానరబుల్ కోర్టు ద్వారా వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మీద శిక్ష పడ్డట్టు చేస్తాము. దీని మేము ఇంతవరకు న్యాయపోరాటం చేస్తాం. చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి పూజ చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు?
80 ఏళ్ళ సంది చేస్తాం పూజ అక్కడ ఉంది. అప్పటి నుంచి ఆడ మాకు ఏమైనా పూజ చేస్తేనే మా ఇంట్లో బాగుంటుంది, లేకపోతే మున్న నుంచి తీస్తుంది చైన్ పడతలేదు ఇంట్లో, అది పరిస్థితి. ఎందుకు మరి ఎవరైనా కంప్లైంట్ చేసిరా లోకల్ వాళ్ళు ఎవరైనా అక్కడ స్థానికులు లేకపోతే ఇంకెవరైనా? సూసైడ్ చేసేటప్పుడు మేము అక్కడ ఉన్నాం, అక్కడ ఉంటే మేము గుడి దగ్గరికి మేము బ్రాహ్మణులు, మేము పొద్దుల 8 గంటలకి అక్కడ వచ్చినాం. ఎంఆర్ఓలు అది కబ్జాలైనవి అని చెప్పి అది సూసైడ్ అది చేస్తుంటే మేము అప్పుడు పోయి అడిగినాం కూడా గుడి దగ్గరికి ఏం రామన్నా గుడి అప్పటి నుంచి ఉంది మాకు తెలుసు అని మాట్లాడిపోయిన వాళ్ళు. ఆ తెలంగాణ చేసింది ఇది ఎంత గొడవ. వారం ఒక నెల రోజులు స్లాబ్ కోసానికి తిరిగినాం అక్కడ అప్పుడు ఎవడు పట్టించుకోలేడు. ఒక కంప్లైంట్ అని ఇవ్వాలి వచ్చి రాత్రి నువ్వు అమ్మవారి ఎమ్మెల్యే కలిసిరా దాన నాగేంద్ర సార్ కలిసిరా ఏమన్నాడు మరి సార్ ఏమన్నా కలిసిరా? ఏమంటాడు మరి ఆయన? చేస్తాను ఏదో చల్లబడ కొడుతున్నా అంతేగాని మాటలతో చల్లబడ కొడుతున్నా పని అయితే చేస్తలేరు. ఏంది మీ డిమాండ్ ఏంది ఫైనల్గా చెప్పండి. రేవంత్ రెడ్డికి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? కావాలి అమ్మవారు కూర్చున్నంత జాగ కావాలి అంతే, మాకు ఎక్కువ వద్దు. మేము అక్కడ ఇల్లు కట్టుకుని ఉండేది లేదు, మాకు దేవుని దయతో ఇంట్లో అంత ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు గురించి మేము బాధపడతలేము. కాకపోతే మా అమ్మవారు కావాలి, మాకు ఏదైతే ఉన్నదో అమ్మవారు ఆడనే కావాలి. మేమంటే వాళ్ళు చేసుకొచ్చి వచ్చిన వాళ్ళం వాళ్ళ తాతల నుంచి ఉన్నాయి. గుడి మీద నీళ్ళే లేదు, ఖాళీ అమ్మవారు కూర్చుని స్లాబ్ ఇంక ఎంత టైం పడుతుంది? వారం 10 రోజులు పడుతుందా? బయటకి వెళ్ళి కంకర్ మోసాము, కాళీ మోసం చూసి మరి అప్పుడు ఏం చేసినాడు? అప్పుడు శాతం కాలేదా? బోనాలు ఎంఆర్ఓ మంచి వచ్చినాడు, వచ్చి అన్నతో మాట్లాడినాక నువ్వు సరే మళ్ళీ తెల్లారి వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం కదా. నేను 11 తాళం వేసి పోతే బోనాలు చేసినాక ఆ 3 గంటల రాత్రి నువ్వు గులగొట్ట గవర్నమెంట్ దొంగదా? నేను దొంగలం ఇప్పుడు చెప్పు. మేము డేట్గా పని చేసాం, 3 గంటలకు వచ్చి గవర్నమెంట్ గుడి గులగొట్టి తాళం ఇలగొట్టి ఆ తాళం మాట్లాడినది, ఆ తాళం ఇలగొట్టి మరి 3 గంటలకు ఏం పని చేసినావు? పొద్దున పులసని పెట్టుకో పని చెప్పి నువ్వు పొద్దున మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్కి గొమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్ గొమ్మన్నాక నువ్వు ఎంఆర్ఓ ఇలా కూర్చొని పని చేపిస్తావు. కలెక్టర్ ఏమంటారు? మాకు 3 గంటలకు టైం ఇచ్చారు, రేపు 2:30కి వెళ్ళాడు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయాక ఎంఆర్ఓ ఇక్కడ పని చేపించి దేవుని ఎత్తుకొని వెళ్ళిపోయింది దొంగతనం లేక. కలెక్టర్ ఆఫీస్ మళ్ళీ నేను లేను బిజీ ఉన్నా బయట కలుస్తాను అన్నది, టైం పడుతుంది. మళ్ళీ తర్వాత కలిసాం. ఆ రోజు అయితే మమ్మల్ని ఇక్కడనే దింపినాడు. అది చాలా మోసం అన్న, అది ఏం లేదు, ఇది పెద్దల పని ఉన్నమాట చెప్తున్నా. దేవుని కాలే పెద్దల పని ఉంటే వేస్ట్. ఆల్వి ఇంట్లో దేవుని మొక్తలో లేకుంటే నమాజ్ వాడతాలో చర్చికోతాలో రోడ్డు మొక్తాలో తెలియదు. పెద్దోళ్ళే విఐపీలు తప్ప లేదు. ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదు, ఇన్ని రోజులు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను పిఎస్లో 3 ఏళ్ళ కింద పిఎస్లో కాంపిటీషన్ రాత్రి మొత్తం ఉన్నవి మాకు పిఎస్లోకి లెటర్ వచ్చింది. ఆ ముస్లిం అతనే గుడి కట్టించినాడు, ఆయన కట్టించినాడు. అప్పులు ఎన్నికి ఇప్పుడు ఫినిషింగ్ ఎందుకు వచ్చింది? ఇలా కొత్త కాదు, అది ఓపెన్ లేను ఎప్పటి నుంచో నేను పుట్టలేము, మా తాత ముత్తాతల కాడికి ఉన్నది. అప్పటి నుంచి ఫినిషింగ్ లేని నీకు కొత్త ఫినిషింగ్ వచ్చిన 12 ఎకరాలు. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారమే 12 సంవత్సరాలు ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, అడ్వర్స్ పొజిషన్ కింద వస్తుందండి. అలాంటిది అమ్మవారు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మవారికి అడ్వర్స్ పొజిషన్ ఎందుకు రాదు? అంటే అమ్మవారు కూడా మన మానవత్వమే కదా, మన రూపమే కదా, ప్రకృతే కదా. సో ప్రకృతిలో ఉన్న 12 సంవత్సరాలు ఉన్న పొజిషన్ ఉన్నప్పుడు అలాంటప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుంది? ఇంకా ఉరి తీసే ఆఖరి వ్యక్తికి కూడా చివరి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా మా కమిటీకి కానీ మా సభ్యులకు కానీ మా భక్తులకు కానీ ఏ విధంగా ఇవ్వలేదు వారు. సో ఇంత మూర్ఖత్వంగా ఎందుకు పట్టించుకుంటే పెద్దలు అక్కడ పెద్ద అండదండ వల్ల పట్టించుకోవడం లేదు. సో ఆ పెద్దలకి ఏం ఆటంకం వచ్చింది అమ్మవారికి తెలియదు. మేము సంవత్సరానికి ఒకసారి అక్కడ బోనాలు చేసుకుంటాము, వాళ్ళు చెప్పాల్సింది మాకు ఈ విధంగా చేయొద్దు, మీరు ఈ విధంగా చేసుకుంటే అంటే ఆ విధంగానే జరుపుకుంటాం కదా. సో దానికి ఇంత విడూరంగా చేయడం అనేది ఇప్పుడు అన్యమతస్తులు కాదు కదా. అన్యమతస్తులకి మేము మసీదో మా ప్రార్థన మందిరంలో చర్చిలో మేము అది చేయడం లేదు. అవి యథావిధిగా ఉన్నది. కేవలం హిందూ మతానికి కిందటిసారి ఆయన హిందూ బంధువు అని చెప్పి ఆ సీఎం గారు ఎక్కడున్నారో ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న సీఎం తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ రోజున హిందూ బంధువు అని చెప్పిన వ్యక్తిని ఈ ప్రజలు కానీ హిందువులు కానీ ఏం చర్య తీసుకున్నారనేది సుస్పష్టంగా తెలియజేశారు ప్రజలకి. సో ఇదే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా ఇదే గుణపాఠము, హిందువులు బంధువులంతా ఏకమయ్యి తగిన గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తున్నాను. జై పెద్దమ్మ తల్లి. తాతల ముత్తాతల కాలం నుంచి ఆ గుడి ఉంది. కేవలం రేవంత్ రెడ్డి ఒంటెద్ది పోకడలతోనే రాత్రికి రాత్రి ఎంఆర్ఓ
ఆ గుడి కూలగొట్టడం కానీ లేకపోతే అమ్మవారిని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టడం నిజంగా భక్తులను అయితే కలిచివేసిన సంఘటన చెప్పొచ్చు. ఎందుకంటే మాట్లాడుతున్న మహిళ కూడా చెప్తుంది, చాలా ఏడుస్తున్న పరిస్థితి. రోజు అమ్మవారు కళలోకి వస్తున్నది. ఏదైనా కష్టమో నష్టం వస్తే ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీసం కొబ్బరికాయ కూడా కానీ కనీసం పసుపు కుంకుమ కూడా పోలీసులు వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా పోలీస్ బందోబస్తునే టెంపుల్ అంతా ఎవరిని మమ్మల్ని రానివ్వట్లేదు. దర్శనం కూడా అంటే కనీసం ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అక్కడ ఏదైతే చేస్తున్నాడో ఇదంతా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టెంపుల్కి సంబంధించి మా డిమాండ్ ప్రకారం అక్కడే ఎక్కడో ఉన్న టెంపుల్ ఉన్న చోటనే మాకు మళ్ళీ టెంపుల్ కట్టివ్వాలి. అంతవరకు వచ్చే దసరాలోపు ఇదంతా కాకపోతే దసరా నవరాత్రులలోపు ఇంకా భవిష్యత్తు కార్యాచరణ చాలా పెద్దదిగా ఉంటుందని చెప్పేసి ఆ టెంపుల్ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లె టీవీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.